ఒకసారి అంటే ఇవాళ రేపు కాకుండా సెట్ చేద్దాం. ఫోన్ ఒకసారి తప్పు మళ్ళీ తప్పు పోయి ముందుకు ఏంటది అందరు లేచి నిలబడిన ఒకసారి మీ కరతాళంతో పార్లమెంట్ సభ్యులు వారు శ్రీ కేశినేని శ్రీనివాస్ గారు మన మధ్యకి చేస్తున్నారు. వెల్కమ్ సార్. సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. వారు శ్రీమతి పాలడుగు జోష్న గారు ఎంపీ. ఓకే సార్ చెప్పు చూడమ్మా. అలాగే శ్రీమతి గరికపాటి శ్రీదేవి గారు జెడ్పీటీసీ సభ్యులు వారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే వారి పి ఉమాదేవి గారు మా గౌరవ ఎంపీడీఓ గారు కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, వెల్కమ్ మేడం. ప్రెసిడెంట్ వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సిహెచ్ మధుసూదన్ రావు గారు సర్పంచ్ దాములూరు వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ దండుపోయిన ప్రసాద్ గారు జిల్లా ఐటీ కన్వీనర్ మరి నల్లమోతు బోస్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి నలుగుర్తి నలిని మైలవరం నియోజకవర్గం మరి సన్నాల తిరుపతిరావు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. లంకే అంగమోహన్ రావు గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. దేవమాత గారు సర్పంచ్ జూపుడి గారిని సార్ వెల్కమ్ సార్. గారు వైస్ సర్పంచ్ గుంటుపల్లి వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి బూక్య కవిత గారు సర్పంచ్ గుంటుపల్లి. అదేవిధంగా శ్రీమతి బొమ్ము వెంకటరమణ గారు పాలడికి జోష్న గారు ఎంపీపీ వారిని కూడా ఈ యొక్క సభాధ్యక్షులు మరి వారికి తదుపరి కార్యక్రమం మరి వారి సభను ఉద్దేశించి తర్వాత ప్రముఖులు మన మధ్యలో పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క మరి ముందుగా మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఈ రోజున ఇబ్రహీపట్నం మండలంలో ఆసరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి
ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున మన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అయిన సర్నాల తిరుపతిరావు గారికి కూడా మన మండలం తరపు నుంచి కూడా చేసినటువంటి డ్వాక్రా మహిళ అక్కా చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే ఈ రోజున ఆయన అందరిలోనూ పాదయాత్ర చేస్తున్నప్పుడే డ్వాక్రా మహిళలకి కానీ అటువంటి సమయంలో కూడా ఏమాత్రం కూడా అడుగు వెనక్కి వేయకుండా మారిటీతో గెలుపొందాలని, అదే విధంగా ఈ రోజున ఇక్కడ సమన్వయకర్త అయిన సన్నాల తిరుపతిరావు గారిని మన జగన్ గారు ఇక్కడ మనకు నియమించడం అనేది జరిగింది. మీరు అందరూ కూడా ప్రతి ఒక్కటి 9 సంక్షేమ పథకాలు గుర్తుంచుకొని ఇక్కడ సన్నాల తిరుపతిరావు గారిని కూడా అత్యంత కేవలం అది మన మహిళలకే వస్తుంది. అంటే మహిళలు బాగుంటేనే ఆ యొక్క దేశం బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది, అన్ని బాగుంటాయి అన్నా కూడా పోస్టులు అవన్నీ కూడా మహిళలను ఉద్దేశించి ముందుగా ఇస్తా ఉన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మహిళల గురించి ఆలోచించ ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మరి ఈ రోజున మనకి వచ్చినటువంటి రేపు అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి, అందరూ కూడా కేవలం పేదల్ని ఉద్దేశించే పనిచేస్తారు. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి ఈ రోజున ముందుగా మన ఇబ్రహీంపట్నం పార్టీ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ అయిన బొంతా సాంబయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు జోష్నా గారికి, మరి ఈనాటి మన ముఖ్య అతిథి విజయవాడ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చాడు, రెడ్ బుక్ తెచ్చాడంట, మొత్తం రాస్తున్నానని చెబుతున్నాడు. ఇంకో ఆయన పార్టీ పెట్టాడు, 12 ఏళ్ళు అయింది, ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవాలా. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి తాట తీస్తా తోలు తీస్తా అంటున్నాడు. ఆయన 100 ఇస్తే నేరుగా 100 మీ అకౌంట్లో పడిపోతుంది. ఎవరికి, ఏ దళారికి, ఏ అధికారికి ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలో, మరి పోయిన గత పరిపాలన కావాలో మీరే ఆలోచించుకోవాలి. మెల్ల పసుపు కండవ వేసుకుంటేనే మనకు పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉండ ప్రతి పేదకి కులం చూడడం, మతం చూడడం, లాస్ట్కి పార్టీ కూడా చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందరికీ పథకాలు ఇవ్వమని చెప్పిన ఆయన పరిపాలన మరి చూసి ఆ రోజు నేను ఏం చెప్పారన్నా, మనందరికి కూడా నేను వస్తాను, నేను విన్నాను, నేను మీకు ఉన్నాను అని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే ప్రతి మాటను కూడా నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని మనం చెప్పుకోవాలి. ఆ మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మనందరికీ తెలుసు, మన పిల్లల్ని ఇదివరకు గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే చాలా బాధపడేవాళ్ళు. ఎందుకు? అక్కడ సరైన వసతులు లేక. ఈరోజు ఎలా ఉందో ఒకసారి మనమే వెళ్ళి, మన తల్లిదండ్రులు వెళ్ళి స్కూళ్ళకు చూస్తే, స్కూల్ రూపురేఖలను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. జగన్ ఎందుకు ఓటేయాలి అంటే, రేపు మన పిల్లల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేసి గెలిపించాలి. అలానా పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళు. 10 సంవత్సరాల క్రితం కూడా టాటా ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి బాగా వైద్యం చేశారని చాలా మంది నాకు చెప్పారు. మోకాళ్ళ ఆపరేషన్లు కానీ ఎలాంటివి కావాలన్నా కూడా అన్న ద్వారా టాటా ట్రస్ట్ ద్వారా వాటిని ఉపయోగించారు. అలానే మొన్న టీడీపీ హయాంలో కూడా ఉండి కూడా అన్న పార్టీలకు అతీతంగా మన మండలానికి వచ్చేసరికి 8 ట్యాంకుని వాటర్ ట్యాంకుల్ని ఎండాకాలంలో మన మండల ప్రజలు ఇబ్బంది పడకూడదు అని 2 నెలల క్రితమే మనకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి అన్నకు సభాముఖంగా ప్రత్యేకంగా మా మండలం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే ఇప్పుడు కొత్తగా నాతోటి ఎంత అవసరమో అలాగే ట్యాంకర్లు ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఆయన స్వచ్ఛందంగా ఆయన ఎంపీ అయిన తర్వాత ఆయన అందించడం అనేది జరిగింది. అటువంటి మన కేసినేని నాని గారిని కూడా అత్యంత మెజారిటీతో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకొని మీరందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత 25 మొత్తం 16 సీట్లు, 1 సీట్ ఎమ్మెల్యే గెలిస్తే ఆయన మొత్తం 2 సార్లు గెలిచాడు. ఆయన గొప్ప నాయకుడు. మన సాధన తిరుపతిరావు గారు మన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే అయినట్టే మన ఎమ్మెల్యే అయినాక మన పోయాడు. 100 కోటీశ్వరులు పోయారు. నేను ఉండోనని మమ్మల్ని మొత్తం నాశనం చేసిపోయాడు. ఆయన మొత్తం నాశనం అయిపోయాల. మీరు అక్క చెల్లెళ్ళు ఎంత అభిమానంతో వచ్చారు. ఇవాళ
జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభిమానంతో మీ జనం మీరు స్వచ్ఛందంగా వచ్చారు ఇవాళ రోజున మీరు వచ్చారు. ఆయన అభిమానం మీకు. మీరు ఇప్పుడు ఈ ఆసరా డబ్బులు అంటే 18,750 అందరూ చంద్రబాబు నాయుడు అందరూ ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చేది ఏంది? చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒక ఏం చేస్తున్నాడు, ఏం చెప్పుకోవడం, ఎందుకు ఓడిపోయాడు గురించి పద్దా చెప్పుకోవడం, మన పొరుగు ఎందుకు పద్దా వాళ్ళు చెప్పుకోకూడదు వాళ్ళ గురించి. వాళ్ళు మనం పైకి లేపినట్టు వాళ్ళని. ఈ 18,750 ఒక ఆమంది 18,750 రూపాయలు వచ్చాయి నాకు. ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. నాకు మా అమ్మ కానీ మా ఆయన కానీ నాకు ఊరు బంగారం చెప్పిలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బుతో కాసు బంగారం నాంతాడు చేసి అంతమంది పొచ్చుతాడు వేసుకుంటేదా. ఎంత గొప్పది మరి, ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడు, దేవుడు ఆయన. ఎలా మన దేవుడు లాంటివాడు, అలాంటి మహానుభావుడు మన సరనా తిరుసరా గారిని ఏమి లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు, పేదవాడిని పెట్టాడు. కోటీసుడుగా చేయలేదు, పేదవాడే ఎలా లేదు. ఎందుకంటే మన ఆకలి తెలిసింది ఆయనకి. ఉండోడికి ఏం తెలిసింది, ఏం తెలియదు. ఉండోడికి ఏం వాడు కాళ్ళ ధనం పెట్టి తెలిసింది. నా కాళ్ళ ధనం పెడితే వాడు మంచివాడు అంటాడు. నేను పోతే పలకరీడు, పోయిన ఎమ్మెల్యే నేను పోతే లోపలికి కూడా రాయించాడు పలకరించాడు. ఎందుకంటే నువ్వు దొంగనే ఉండి నేను గ్యారెంటీగా. ఇప్పుడేం సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నాయకుడు, మనందరికీ ఒక బ్రాండు. సిద్ధం అంతకుముందు 500 మెగావాట్ విద్యుత్ ఉండేది ఆయనకి. సిద్ధం రాండ్రా అన్నప్పుడు 1000 మెగావాట్ విద్యుత్ వచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుడు గాంధీని తీసుకొచ్చాడు. ఇవాళ ఆయన అర్జునుడు, అభిమన్యుడు కాదు. ఆరోగ్యం బీపీలు ఉండే షుగర్లు ఒక ఉంది. నా బీపీ లేదేమో మా ఆయనకుంది అడుక్కోపోయింది. మా ఆయనకుంటే కాదమ్మా నీకు 50 ఏళ్ళు దాటినాయి, బీపీ షుగర్లు ఉంటాయమ్మా ఏందని చెప్పి వాళ్ళ మీద పోయిందట. వాళ్ళ ఆయన ఏం చేసి సరి చెప్పి చూడండి ఇలా బీపీ షుగర్ ఉంది చూద్దామంటే బీపీ 250 ఉంది, షుగర్ 350 ఉంది. వామ్మ ఇంత బీపీ షుగర్ ఉంటే కిడ్నీలు పోతాయి, వామ్మ జగన్ దేవుడు అయ్యా భలే చేసిండని చెప్పి ఆ మందులు వెళ్ళి శుభ్రం చక్కగా ఉందా. అది నాయకుడు అంటే. కొత్త కబుర్లు చెప్పి వాడు మనగాడు, ఈడు మనగాడు. యుద్ధంలో ఒక్కడే వస్తున్నాడు. యుద్ధం ఇది ఒక యుద్ధం. రాజకీయం అంటే ఆయన ఓడియాలి. ఎంతమంది శరణా పంపించారు మళ్ళీ. ఏది ఓడితా ఎంతమందిని పంపించినా ఆయన దగ్గర 1000 మెగావాట్ విద్యుత్ ఉంది. పేదవాడు టచ్ చేస్తే ఏమీ కాదు, ఉండో టచ్ చేస్తే మసి అయిపోతాడు గ్యారెంటీగా. మీరు పేదవాళ్ళకే ఆయన దేవుడు. ఉండోళ్ళు ఏంటంటే నా ఎకరం 5 కోట్లు అమ్మలేదు, వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి దించా ఏంది 5 కోట్లు ఏం చేసుకుంటే నెత్తిని కొట్టుకుంటావా, నెత్తినేసి కొట్టుకుంటావా. ఇవాళ రాజధాని వచ్చింది. రాజధాని సోనియా గాంధీ ఆయన ఎడగొట్టింది. మన వద్ద కలిసి ఉండేప్పుడు చక్కగా ఉంటే ఆయన పుట్టినరోజుకి ఎడగొట్టింది, నాశనం అయిపోయాయి. ఇలా ఈ రాజధాని అదే కానీ కలిసి ఉంటే ఎంత బాగుండేది మనందరం. ఇప్పుడు అమరావతి పెట్టా, ఏం చేస్తాం? అమరావతి పోయాడా ఏముందాడు, ఏమీ లేదు, చెట్లు కబట్లు కనబడుతున్నాయి. అది ఒక అమరావతి పెట్టినప్పుడు దానికి ఒక వ్యవహారం చేసి ఒక రాజధాని అనేది ఒక ఏరియాలో పెట్టుకోవాలి. పంట పొలాలు పెడితే నాశనం అయిపోయింది. పంట పొలం 30,000 ఎకరం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన హైదరాబాద్ రాజధాని అన్నారు, ఇవాళ ఇది అమరావతి రాజధాని, ఇంకోటి వచ్చి తిరుపతి రాజధాని అంటాడు, ఇంకోటి వచ్చి వైజాగ్. అందుకు 3 రాజధానులు అండి ఆయన. రేపు భవిష్యత్తుకి మనకి. అంతేగాని భవిష్యత్తు చూసుకోవాలి. భవిష్యత్తు చూడకోకుండా మన పుట్టినోడికి ఒక 70 ఏళ్ళు బతికేట్టు భవిష్యత్తు ఉండాలి. ఏమి లేకోకుండా ఇప్పుడు 18,750 దేనికి ఇస్తున్నాడు ఆయన? దేనికి దానికి అవసరపడతాయి మన జీవితాలకి, పేదవాళ్ళకి. అంతేగాని 18,750 ఇచ్చిండే ఏముంది? 3,000 రూపాయలు పెన్షన్ ఉంది. పెన్షన్ 3,000 ఇస్తున్నాడు. ఇవాళ మన కాసారం అనాథాశ్రమానికి వెళ్ళా, ఏందమ్మా ఎవరు లేరంటే అన్న. ఏమన్నారు తల్లిదండ్రులు మొత్తం కొడుకులు వచ్చి తీసిపోయారండి. ఎందుకు తీసిపోయారన్న? 3,000 ఇస్తారండి. 3,000 రూపాయలు ఇచ్చేసరికి నెలకు 3 మా అమ్మోడు మేము తీసిపోయారు. దేని తీసిపోయారు? అంతకుముందు వాళ్ళు అలోలు వచ్చిన మా అబ్బాయిని చూడలేదు, మా మనవని చూడలేదు, నా కోళ్ళ చూడలేదు, ఏడుచుకుంటూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు లేరు, 5 కూడా లేదు అంటూ ఉంటారా? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దేవుడు. జోగి రమేష్ గారు ఇప్పుడు ఈ కిచ్చప్రసాద్ అనే ఆయన ఇబ్రాహీంపట్నం మైలారం నియోజకవర్గం జోగి రమేష్ గారు నుంచున్నాడు. కాదు కూడా నేను నుంచుంటాను, నేను గెలుస్తానని చెబితే జోగి రమేష్ గారు ఏం చేశాడు? మన పార్టీ గెలవాలి, మన జగన్మోహన్ రెడ్డి గెలవాలని పెడని వెళ్ళిపోయాడు. మహాదేవుడు ఆయన. ఈయన వచ్చి ఏం చేసిండు? మొత్తం కార్యకర్తలను కూడా నాశనం చేశాడు. మీకు ఏమైనా కోపం వద్దాం, కొంతమంది కోపం వద్దాం, నేను ఉండదు చెబుతున్నా. కొంతమంది కార్యకర్తలను కూడా నాశనం చేశాడు. ఏమన్నా వాడు కార్యకర్తలు లేనివాడు చూసిండా? మొత్తం 4-5 ఇన్ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు లంబర్షిప్లోకి వచ్చి ఇన్నోవా కార్లు తిరుగుతాం, మేము షిఫ్ట్ కార్లు తిరుగుతున్నాం. ఇవాళ మా పరిస్థితి అట్టు వచ్చింది. అందుకే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుందాం, అందరం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందాం. సన్నా తిరుపతిరావు గారిని ఎమ్మెల్యే చేసినట్టే మరి అందరూ. మన ఎంపీ గారు కేసీ నాని గారు అంత గొప్ప నాయకుడు ఎవరు లేరు. నేను చూస్తున్నా ఇవాళ
మహానుభావుడు ఆయన. ట్యాంకర్లో పేదవాళ్ళకి వైద్యం టాటా చాలా చేశాడు ఆయన. ఆయన గురించి చాలా మంది చెప్పుకుంటున్నారు మంచివాడని. అలా నాయకులు కావాలి, కానీ వీళ్ళందరూ వచ్చిపోయే వాళ్ళ నాయకులు వద్దు మనకి. జై జగన్. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి 151 సీట్లు సాధించిన సందర్భంలో కూడా విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినేని శ్రీనివాస్ గారు ఆయన స్థానాన్ని పదిలంగా ఉంచుకోగలిగారంటే ఆయన పార్టీని బట్టి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకి ఓట్లేశారు కాబట్టి ఆయన రెండోసారి కూడా గెలవడం జరిగింది. వైస్ చైర్పర్సన్ గరికిపాటి శ్రీదేవి గారికి, లక్ష్మీ దుర్గమ్మకి, నాగిరెడ్డి గారికి, రామోహన్నకి, చేయబట్టుకొని నడిపిస్తున్న మా కేశినేని నాని గారికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని, ఈ మేలు కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోనని మీ సమావేశ సాక్షిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక బీసీ కులంలో నుంచి పుట్టాను. మాకు వేల కోట్ల ఆస్తులు లేవు, వెనకమాల రాజకీయ చరిత్ర కూడా లేదు. ఒక సామాన్యుని తీసుకొచ్చి రిజర్వేషన్ బీసీకి వస్తే మైలవరం జెడ్పీటీసీగా జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్లో జెడ్పీటీసీగా మైలవరంలో గెలవడం జరిగింది. ఈ స్థానానికి రావాలంటే ఎన్నో సంవత్సరాలు సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కూడా రాలా. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఊపిరున్నంత వరకు కూడా రుణపడి ఉంటానని, అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా ఈ మైలవరం నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఒక పార్టీ జెండా ఎగరేస్తానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. జగన్ అన్న ఇచ్చిన నమ్మకం, జోగి అన్నని చెప్పిన ధైర్యం, ఈ రెండిటితో మా నాని అన్న ఉన్నాడు పక్కన. ఎప్పుడు కూడా సింహం వెళ్ళే నేను భయపడతా ఉండా. ఫస్ట్ ఇచ్చినప్పుడు తమ్ముడు నేను ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల ఉంటా, నీ అమ్మడే ఉంటా, నీకు ఎక్కడ భయం అనేది వద్దు, దేన్నైనా ఎదుర్కొందాం, మంచితో మనం వెళ్తున్నాం, చెడుతో వాళ్ళు వస్తున్నారు. చెడు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ చివరికి గెలిచేది మంచి. ఆ మంచిని అనేది ఎంత కష్టపడాలో గెలిపించుకోవడానికి దానికి మనం సిద్ధపడి ఉండాలని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటుంటే నేను ఇందాక జీకొండూరు ప్రోగ్రాంకి వెళ్ళి ఇంటికి వెళ్ళా భోజనం చేయడానికి, మళ్ళీ వచ్చేద్దాం ఎంపటినా అని. భోజనం చేస్తుంటే టీవీ పెడితే ఒక ఆయన విజయవాడ ఆయన కూడా ఏదో 100 కోట్లు 200 కోట్లు ఇస్తానన్నాడంట చంద్రబాబు నాయుడికి, టికెట్ ఇవ్వలేదంట. దానికి కేశినేని నాని గారు అడ్డపడ్డారంట. కేశినేని నాని గారు అడ్డపడి ఆయన ఒకరికి మంచి చేసే ఆయన, కానీ అసలు టీడీపీ పార్టీ నుంచి ఆయన నాకు వద్దని ఆ కంపలో నేను ఉండలేను, ఆ ముళ్ళ కంపలో అని ఆయన బయటకు వచ్చి మంచి తన మంచితో మనందరి దృష్టిలోకి వచ్చారు, మనందరి కోసం వచ్చారు. అట్లాంటి ఆయన నీకు కూడా బయటకు వచ్చాక కూడా వాళ్ళు ఏదో అంటారు కదా, రకరకాల బురద చల్లటానికి ఎన్నో రకాలుగా టికెట్లో ఉప్పియడానికి అంట కేశినేని నాని గారు డబ్బులు తీసుకున్నారా. నా దగ్గర నిన్న కలిపిన 10 లక్షల కోళ్ళు కేశినేని నాని గారు తీసుకోవడానికి, ఇంకొకళ్ళు తీసుకోవడానికి. ఎన్ని రకాలుగా మాట్లాడాలో, ఎన్ని రకాలుగా బురద చల్లాలో నాని గారు ముందే చెప్పారు. నానా మనం మంచిని గెలిపించాలంటే, మంచితనంగా ముందుకెళ్ళాలంటే చెడు అనే దాన్ని చాలా సమర్థంగా ఎదుర్కోవాలి, చాలా ఓపిక కూడా కావాలి. అది అందరూ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళి వివరంగా చెప్పి మనం చేసిన మంచి ఏంటో, మనం చేయబోయే మంచి ఏంటో కూడా అందరికీ చెబుదాం. అందరి దృష్టిలో మంచి అనిపించుకుందాం, 4 ఓట్లు తెచ్చుకుందాం, సంపాదించుకుందాం. మన వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇంత అభివృద్ధిలో, ఇంత సంక్షేమంగా, ఇంత కరోనా వచ్చినప్పుడు కూడా ఒక మనిషికి కూడా మాటలు కానీ ఫోన్లో ఉండడం తప్ప, ఆ సంవత్సరం చనిపోతే ఎవరైనా బంధువులు చనిపోతే తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రాలా. అప్పుడు కనీసం వాళ్ళ ఫోన్ చేసినా కానీ, ఇలా వాళ్ళ బంధువులు ఫోన్ చేసినా కానీ ఏమోనండి మాకు తెలియదండి అని నేను చెప్పే రోజులు కూడా ఉన్నాయి.
ఆ రోజుల్లో కూడా ఈ హాస్పిటల్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో మన పక్కన ఉన్న తెలంగాణ కూడా వదిలేసింది ఆ రోజున. కనీసం టెస్టులు చేయండి అన్నా కానీ చేయలే. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రకరకాల డాక్టర్లు కానీ రకరకాల మెడిసిన్స్ కానీ తెప్పించి కాలేజీలు ఏవి దొరికితే అవి తీసుకొని ఆ రోజున ల్యాబులుగా హాస్పిటల్గా కూడా వాడాము మనం. ఆ రోజున ఈ కార్యకర్తలు కానీ ఉన్న మన కొత్తగా ఇప్పుడు పెట్టిన వాలంటీర్లు కానీ ఎవరిని కూడా వదల జగన్మోహన్ రెడ్డి గారు. అందరిని కూడా ఇంటింటికి వెళ్ళండి, తిరగండి, ఎక్కడన్నా ఏ సమస్య ఉంటే ఎతకండి, దాన్ని సాల్వ్ చేయండి. మనం ఇవాళ కాదు రేపు చచ్చిపోతాం, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇవాళ కరోనాతో చనిపోతాం, లేదా రేపు ఇంకో దాంతో చనిపోతాం. కానీ మనిషి అనే వ్యక్తి మానసికంగా ఎప్పుడు చనిపోకూడదు. ఆ మానసికంగా చనిపోవడం అనేది అది మర్చిపోయే విషయం. వాళ్ళు మరీ ఇదిగా అవ్వకూడదు. ఎందుకంటే ఆ రోజున కరోనా వచ్చి ఒక అతను ఇంట్లో ఉన్నాడు, అతను తీసుకెళ్లేవాళ్ళు లేరు, బయటకు వచ్చేవాళ్ళు లేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోపలికి వెళ్ళాల భయం వేసి. ఆ మానసికంగా చనిపోవడం అంటే అదేననిపించింది నాకు. ఆ రోజున ఒక వాలంటీర్ ఫోన్ చేస్తే మేము అంబులెన్స్ తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఎక్కించుకొచ్చి హాస్పిటల్లో, ఇక్కడ మన కొండపల్లిలోనే పెట్టారు సార్ అప్పుడు హాస్పిటల్, ఆ హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేస్తే అతను ఈ రోజు కూడా కనపడితే చేతులు ఎత్తి మొక్కుతాడు. దేనికంటే భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, నరకాసుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఆ రెండింటిని చూశానన్నా నేను. నరకాసుడు రూపంలో కరోనా వస్తే భగవంతుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి మా అందరిని కూడా బతికిచ్చాడు అని ఆ వ్యక్తి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనం కొన్ని మర్చిపోకూడదు. కొన్ని ఒక్కొక్కరికి 2 రోజులు ఇచ్చారు. ఒక్కొక్క ఇంట్లోనే భార్యకి భర్తకి ఇద్దరికి ఇచ్చారు. మా మైలవారిలో ఇచ్చారు, ఇక్కడ కొండపల్లిలో ఇచ్చారు. స్థలాలు లేవు, మళ్ళీ స్థలం వరకు లేదు. పట్టా ఇచ్చేసేసారు. ఆ పట్టా కూడా కాదు, పొజిషన్ సర్టిఫికేట్ అంట, అవి ఇచ్చేసేసారు. అది కూడా వారం రోజులు ఎలక్షన్ ఉందనంగా నైట్కి నైట్ ఇచ్చేసేసారు. మా మైలవరంలో మేము వెళ్ళి ఏంటి నైట్ ఇట్లా కొడుతున్నారంటే వాళ్ళు పారిపోయారు అధికారులు. వాటిని కూడా తీసుకెళ్ళి పనిచేసేసారు. తొమ్మిగోలు అనే గ్రామం ఉంది మా పక్కన, అక్కడ 1300 ఇల్లు ఉన్నాయి, 1600 పట్టాలు ఇచ్చారు. 1300 ఇల్లుంటే 1600 పట్టాలు ఇచ్చారు వాళ్ళు. అట్లాంటి మోసం, అట్లాంటి ఇంకా రకరకాలుగా చెప్పుకోవాలంటే చాలా రకాలుగా ఉన్నాయి. వాళ్ళ కోసం వాళ్ళ గురించి కూడా ఎక్కువ కూడా చెప్పుకున్నాను. దాకా మా పోతురాజు గారు అన్నారు, ఏంటి వాళ్ళ గురించి మనం చెప్పేది, ఏదైనా ఉంటే మనం మంచి చేస్తున్నాం, మన మంచితనం గురించి చెప్పుకున్నాం అని. అట్లాగానే వాళ్ళ గురించి చెప్పుకున్న ఇష్టం. ఈ రాబోయే రోజుల్లో ఇన్ని రోజులు మీకోసం నిరంతరం కష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు కష్టపడ్డాడు మీకోసం. ఈ రాబోయే ఈ 2 నెలల్లో మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం అంటే మీరు గెలిచినట్టే. మనకు 2 కేసీఆర్ నాని గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించాలని పేరున మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన మైలవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే నియమించినటువంటి సోదరుడు సర్నాల తిరుపతిరావు గారు, జెడ్పీ వైస్ నా సోదరుడు జోగి రాము గారు, కొంత సాంబశివరావు గారు, వెంకటేష్ గారు, అట్లాగే సోదరి తిరుపతమ్మ గారు కొంత బాగా కండక్ట్ చేసింది మైలవరంలో మన జయకుండూరు సభ. తిరుపతమ్మ గారు అట్లాగే ఇప్పుడు మీ అందరికీ 4వ విడత ఆసరా వస్తుంది. అంకనా ఎంత వస్తుంది ఒక్కడికి దీనివల్ల లబ్ధి? ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, గ్రూపుకి కాదు. కానీ చెప్తారా మీ గ్రూప్కి ఎంత వచ్చింది, మీకు ఎంత వచ్చింది ఈ ఆసరా వల్ల? గుర్తులేదా? కృష్ణవేణి వివో గుంటుపల్లి 1 వివో ప్రెసిడెంట్ అండి. ఎంఎస్లో కూడా గతంలో ప్రెసిడెంట్గా చేశాను. మాకు 5,80,000 ఆసరా వచ్చిందండి. ఒక్కొక్క మెంబర్కి వచ్చి 13,900 రూపాయల ఆసరా వచ్చింది. దాంతో నేను చిన్న కిరాణా షాప్ పెట్టుకొని దాంతో జీవితం గడుపుతున్నాను సార్.
దానివల్ల ఆదాయం రోజుకు వచ్చేసి ఒక 500, 1000 రూపాయల వరకు నేను దానిలో పొందుతున్నాను. నాకైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని జీవితాంతం నేను మర్చిపోలేను సార్. ఇంకేమేమి వచ్చాము లబ్ధి మీకు? వేరే నాకైతే నాన్నగారికి లేదు సార్. నాన్నగారికి డయాలసిస్ పెన్షన్ వచ్చింది సార్ 10,000. అమ్మగారికి అయితే 3,000 పెన్షన్ వస్తుంది సార్. నాన్నగారు ఎక్స్పైర్డ్ అయ్యారు, అమ్మకి 3,000 పెన్షన్ వస్తుంది సార్. తనకి చేయుత కూడా 1 సంవత్సరం పడింది సార్. అంటే ఈ మధ్య అవును సార్. అంటే 18,000 వచ్చి ఉంటుంది. 1 సంవత్సరం వచ్చింది సార్. తనకి 62 ఇయర్స్ వచ్చినాయి అని అయిపోయింది సార్. ఇంకెవరైనా చెప్తారమ్మా? నాకు అందరికి మైక్ తీసుకుని అందరికి ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి ఆవిడ కుటుంబానికి దాదాపు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. 5 లక్షల రూపాయలు. నేను ఆశ్చర్యపోయా, నేను నిజంగా ఆశ్చర్యపోయా. అమ్మ మాట్లాడతావా కదా? 5 లక్షల రూపాయలు, 1,75,000 రూపాయలు ఆవిడ వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే 5 లక్షలు లోన్ ఇప్పించి జగన్మోహన్ రెడ్డి గారు 1,75,000 దాంట్లో సబ్సిడీ ఇచ్చారు. నెలకి 10,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటుంది. 10,000 సంపాదించి ఖర్చులు పోను 10,000, 15,000 ఇంటికి తీసుకెళ్తుంది ఆవిడ. అట్లాగే వాళ్ళ అబ్బాయికి విద్యా దీవెన కింద 1,75,000 వచ్చినాయి. అంటే ఆ 1,75,000, ఈ 1,75,000, 3,50,000. ఇంకొక అబ్బాయికి 2 సార్లు అమ్మఒడి వచ్చింది 30,000. అక్కడికి ఎంత అయింది? అట్లాగే ఈ ఆస్త్రాలో ఇప్పుడు ఆవిడకి గ్రూప్ కాదు, ఈ 4 విడతలు కలిపి 58,000 రూపాయలు ఆవిడకి ఇదయింది. బెనిఫిట్ లక్షలు దాటింది ఆవిడకి వచ్చింది. అట్లాగే మీరు కూడా చెప్పాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసింది మీరు మంచి చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలకు మంచి జరుగుతుందా? మీకు గట్టిగా చెప్పట్లేదేంటి? ఏమి టిఫిన్ స్వీట్ హాట్ ఏం పెట్టు. ఆవిడంతటికి ఆవిడ వచ్చి 5 లక్షలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగిందని చెప్పి స్టేజ్ మీద చెప్పింది. నిజంగా నేను చాలా ఆనందపడ్డా. ఎందుకంటే నేను ఇటీవలే ఒక నెల అయ్యి ఉంటుంది నేను ఈ పార్టీలోకి వచ్చి. అంతకుముందు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు. మా చంద్రబాబు నాయుడు గారు, మా రామోజీరావు గారు, మా రాధాకృష్ణ గారు, మా టీవీ5 అన్నీ చెప్పాయి. ఇవన్నీ ముట్టి పూటకాలు ఊరినే సాక్షులు వేయించుకుంటున్నారు పేపర్లో అని. మరి పొద్దున అందరూ కూడా వచ్చి బయటకు స్టేజ్ మీదకి వచ్చి చెప్పారు. ఇప్పుడు ఆ పాప కూడా చెప్పింది అంత లబ్ధి జరుగుతుంది నా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్లని. మంచి చేసే వాళ్ళని మనం దీవించాలి, మంచిని మంచిగా మనం మాట్లాడుకోవాలి. మంచి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మనం దేవుడి కంటే ఎక్కువగా చూసుకోవాలి. అవునా కదా? నేను 2014లో తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యా. ఈ ప్రాంతానికి మీ అందరూ కూడా నాకు ఓట్లేసి ఉంటారు. అట్లాగే 19లో ఎంపీ అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి సునామీలో యాంటీ టీడీపీ వేవ్లో కూడా మీ అందరి ఆశీస్సులతో నేను మళ్ళీ ఎంపీ అయ్యా. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసా. 14 నుంచి 19గా, 19 నుంచి 24 వరకు ఇప్పుడు ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసా. ఆ రోజున పాదయాత్ర అప్పుడు కానీ తర్వాత కానీ ఆయన పాదయాత్ర చేశాడు. ఈ ప్రాంతం మీద గురించి కూడా నడిచాడు ఆయన. మీ అందరికీ గుర్తే ఉంటుంది. చంద్రబాబు గారు అనేక హామీలు ఇచ్చాడు, ఒక్కట కూడా నెరవేర్చలా. మీ డ్వాక్రాకి అందరికీ రుణమాఫీ చేస్తాడు, చేశాడా? రైతులకి రుణమాఫీ చేస్తాడు, చేశాడా? అమ్మా నువ్వు చెప్తావా? చెప్పమ్మా. థ్యాంక్ యూ. నా కుటుంబంతో చెదిరిపోయింది. నేనైతే బతుకుతానని నేను అనుకోలేదు. రేత్రి 1 గంట గవర్నమెంట్ హాస్పిటల్ నా భర్త బండి మీద తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే అక్కడ నర్సులు ఏం చేశారు, నేల కింద బిల్లు పెట్టుకోమని బిల్లలు ఇచ్చారు, వేసుకున్నా. తర్వాత వాచ్మెన్లు ఉంటారు కదా, అమ్మ మీకేం బాధ లేదు, ఇక్కడ కూర్చోండి, డాక్టర్ గారిని పిలిపించి నీకు మంచి వైద్యం జరిగిద్దిరా, ధైర్యంగా ఉండమ్మా అని నాకు చెప్పారు. ఒక్కదాన్ని నా భర్త నేనే వెళ్ళామన్నమాట. ఆయన డ్యూటీ పంచాయతీలో చేస్తాడు, నీళ్ళు వదులుతారు అనమాట. నేను ఒక్కదాన్ని నాకు ఉండగానే లేనట్టుగానే వెళ్ళాను అనమాట. అసలు ఆ నైట్ నేను బతుకుతానని నేను అనుకోలే.
అసలు నిజంగా ఎంత అందంగా చూసారు. అక్కడ ఎవరు లేరు, మనిషి ఉంటేనే చూస్తారంట. గుండె చూపు మనిషికి తోడు ఉండాలమ్మన్నా కానీ నాకు ఎవరు లేరమ్మా. పిల్లల పనికి వెళ్తారు, పసిపిల్ల తల్లి ఒక కొడుకు నాకు ఉన్నాడు. నా భర్త చూస్తే పని చేస్తాడమ్మా అని చెప్పుకుంటే అక్కడ నిజంగా నాకు చాలా చూశారు. దాటలు నాకు చాలా సహాయం చేశారు. అయితే నాకు ఒక మనవడు అనమాట, కూతురు కొడుకు. ఆడికి 10 రోజులు బాగుంటే 10 రోజులు బాగోదు. ప్రైవేట్ చూపిస్తే నాకు 85,000 రూపాయలు అయినాయి అనమాట. నాకు 5 రూపాయల చొప్పున 10 రూపాయల చొప్పున తెచ్చా నేను వడ్డీ. తినడానికి కూడా లేకుండా నేను ఉండేది అద్దెకి 15 సంవత్సరాల కంటే అద్దెకుంటున్నా నేను. ఆ పిల్లల గురించి మేము చాలా కష్టాలు పడుతున్నాం. ప్రైవేట్ నుంచి చూపిస్తే ఎక్కడా తగ్గలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ మన పాత హాస్పిటల్లో నా మనవడు సహాయం అయింది. నాకు మళ్ళీ నేను ఇళ్ల స్థలం పెట్టుకుంటే నాకు ఇళ్ల స్థలం వచ్చింది. నా భర్తకి నా కొడుక్కి పంచాయతీలో పని ఇచ్చారు. నేనైతే పని చేయకూడదని చెప్పారు దుర్గాప్రసాద్ గారు. అయితే నా అన్నలాగా నాకు మేడం కూడా నాకు అక్కలాగా నాకు తోడుగా ఉండలేదు. నా పిల్ల కాపురం చెడిపోయి ఉంటే ఎర్ర టగ్గులో 3 సంవత్సరాల కింద మంచి అగ్గిగా గాడుపు అనమాట. అక్కడ మన అడ్రోడ్ మండలంలో అక్కడ 5 పేరు పెట్టుకున్నారు కదా ఆఫీస్ కాడైతే లుంచొని అసలు మంచినీళ్ళు కూడా దాక్కోకుండా మమ్మల్ని గురించి చాలా మేలు చేశాడు అనమాట. నాకు చచ్చిపోయినా నేను తీర్చలేను ఆయన గారి సహాయం. నేను నా పిల్లని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో వాళ్ళకి చెప్పాడు, నాకు చెప్పాడు. అయినా కానీ నా కూతురు ఇక్కడ నాకాడే ఉంటుంది. ఏ రోజు పొరపాటు వచ్చిందని నాకైతే తెలీదు. ఆయన గారు చేసిన సహాయం వల్ల నాకు మంచి మనవుని ఇచ్చాడు దేవుడు. బలిహీనుడు అనమాట నా మనవడు. అయితే నాకాడే ఉంటుంది. నా కుటుంబాన వైఎస్ఆర్ గారు తరఫున ఆయన గారిని రుణం నేను తీర్చలేను. నాకు చాలా సహాయం చేశారు. నాకు ఇళ్ల స్థలం కూడా వచ్చింది అనమాట. నేనైతే మీకు స్థలాలు రావని చెబుతుంటే నేనైతే కోల్పోతున్నాను అనమాట. చచ్చిపోతానికి ఇళ్ల స్థలం కూడా కొనుక్కోవడానికి లేకుండా ఎంత భూమి లేకుండా చేసుకున్నా నేను. నా భర్తను నమ్ముకొని నేను ఉంటే నాకు ఆయనకు బలి ఎందుకు ఉంటే అమ్ముకున్నాను అనమాట. మూర్ఖత్వంగా నాకు తెలియలే. సంతకం పెట్టుకున్నా నేను సంపాదించుకుంటానులే అనుకున్నా కానీ ఉండద్దని పోగొట్టుకోకూడదని నేను చాలా బాధపడ్డాను అనమాట. ఇప్పటి వరకు బాధపడుతున్నా నేను. అయినా మా యాసను తీర్చారు. మీ అందరికీ బేదల గురించి మీరు కాపాడేందుకు మీ అందరికి నమస్కారం అయ్యా. ఇలాంటి కుటుంబాలకు మీరు సహాయం చేయమని నేను కోరుకుంటున్నా. జగన్మోహన్ గారు చేస్తున్నామా? అవును, బాగా చెప్పావు, థ్యాంక్ యూ. ఇప్పుడు సొంత ఇంట్లోనే ఉన్నామమ్మా చెప్పారు, చాలా ఆనందం. అంటే పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు, మనం అర్థమవుతుంది కదా. మీరే చెప్తున్నారు, మేము చెప్పడం కంటే కూడా మీరే చెప్పాలి. మీకు జరిగిన లబ్ధి మీరు అందరికీ చెప్పాలి. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరు? 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యి మీకు ఎవరు మోసం చేశారు? అట్లాగే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న దాని ప్రకారం, అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన నవరత్నాల్లో ఏదైతే ఆయన ఎజెండాలో మేనిఫెస్టోలో చెప్పారో దానికంటే ఎక్కువగా ఈ భారతదేశంలోనే ఆయన చెప్పింది మేనిఫెస్టో అంటారు దాన్ని, పొలిటికల్ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో. ఆయన్ని మొత్తం 100% 100% పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక ఎంపీగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు తెలుసు, నాకు అన్ని ప్రాంతాలు తెలుసు. చెప్పింది చెప్పినట్లు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలని తీసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను చాలామంది ప్రధానమంత్రులు చూసా, చాలామంది ముఖ్యమంత్రులు చూసా. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది, ముఖ్యంగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. అట్లాగే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. మహిళలకి ఆయన ఎంత చేస్తున్నారు, పేదలకి ఆయన ఎట్లా అండగా నిలబడ్డారు. మరి కరోనా సమయంలో కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఆర్థికంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ రోజు కూడా మీకు ఒక్క రూపాయి కూడా మీకు వచ్చి రావాల్సినటువంటి మీ లబ్ధి ఎప్పుడు ఆపలేదు. ఆపాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఆపలేదు. ఒక విలేజ్ హాస్పిటల్ ఉంది, చాలా బాగా కట్టారు. దాంట్లో నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. 14 రకాలైన టెస్టులు చూస్తుందా మన పోతురాజు గారు చెప్పారు. పోతురాజు గారేనా వెళ్తే పాపం ఆవిడకి 250 బీపీ, 350 షుగర్ ఉందని. నిజంగా మీకు తెలీదు. అది నిజంగా ఏమవుతుందంటే ఒక్కోసారి
మనకి పక్షవాతం రావచ్చు, హై షుగర్ హై బీపీ వల్ల, లేకపోతే నర్వస్ సిస్టమ్ నరాలు దెబ్బతినవచ్చు, రకరకాలుగా కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. అందుకే మీకోసం మీ ఊళ్ళో విలేజ్ క్లినిక్ పెట్టి మీకందరికీ కూడా మీకు దగ్గరలో వైద్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు కూడా వెళ్ళండి, ఎవరిని వెళ్ళకపోతే సిగ్గుపడాల్సిన పని లేదు. వెళ్ళండి, బీపీ చెక్ చేయించుకోండి, షుగర్ చెక్ చేయించుకోండి, 14 రకాల టెస్టులు మీకు ఉచితంగా చేస్తారు మీ ఊళ్ళోనే. బయటికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, ఆటో ఖర్చు ఉండదు, లేకపోతే బస్సులో ఎక్కి వెళ్ళాల్సిన పని లేదు, టైం వేస్ట్ ఉండదు. మీకు మీ పని మీకు వెళ్తానే మీ ఖాళీగా ఉన్న సమయంలో వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. 140 రకాల మందులు ఉంటాయి దాంట్లో, ఆ మందులు మీకు ఇస్తారు ఉచితంగా. ఇంకా ఏమన్నా లేకపోతే కూడా బయట నుంచి తెప్పించైనా మీ ఇంటికి పంపిస్తారు, మీరేం డబ్బులు కట్టవలసిన లేదు. అలా మండల స్థాయిలో కూడా మన హాస్పిటల్ ఓపెన్ చేశారు, వెస్టన్పేటలో, నేను 30 పడకల హాస్పిటల్ 5 కోట్లు పెట్టి కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మండల స్థాయిలో హాస్పిటల్ పెట్టారు. అలాగే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ లాంటిది కట్టి దాంట్లో ఒక 500-600 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీ పేదవాళ్ళందరి కోసం పెడుతున్నాడు ఆయన. అట్లా మైలవరం కానీ ఎక్కడన్నా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఒక 500 పడకలు, 200 పడకలు, 300 పడకలు. ఇప్పుడు మొన్నే నందిగామలో కూడా శంకుస్థాపన చేశారు ఒక 100 పడకల హాస్పిటల్కి. అట్లా మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి అనే తపన జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? మీకోసం నిరంతరం తపన పడే వ్యక్తి ఆయన. ఇవాళ 2,50,000 కోట్లు ఇప్పుడు ఆస్త్రాలో ఇక్కడ 17 కోట్లు వచ్చింది మీ మండలానికి. చిన్న మండలం ఇది, 10 గ్రామాలు ఉంటాయని శ్రీదేవి గారు చెప్పారు నాకు. 10 గ్రామాలు ఉన్నటువంటి మండలానికి 17 కోట్లు ఇప్పుడు ఈ విడత. మొత్తం 70 కోట్లు 4 విడతలు కలిపి వస్తే ఈ మొత్తం మైలవరం నియోజకవర్గానికి 220 కోట్లు ఇప్పుడు మైలవరం నియోజకవర్గం మాత్రమే ఆసరా కింద మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది కాక చాలా సంక్షేమ కార్యక్రమాలు, వేరే వేరే సంక్షేమ కార్యక్రమాలు 340 కోట్లు ఉన్నాయి ఓన్లీ ఈ ఏదైతే ఇక్కడ ఉందో. అంతటి సంక్షేమ కార్యక్రమాలు మీకోసం చేస్తారంటే మీ కుటుంబాలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన తపన, జగన్మోహన్ రెడ్డి గారి తపన. కాబట్టి మనం ఆయన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. పేదవారిగా, మధ్యతరగతి వారిగా మనందరం కూడా మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మన కోసం పనిచేస్తారు, పేదల కోసం పనిచేస్తారు, మధ్యతరగతి వారి కోసం పనిచేస్తారు. అట్లాగే ఏదన్నా మోసపు మాటలు విని, చంద్రబాబు నాయుడు గారు మోసపు మాటలు విని పొరపాటున ఓటు వేస్తే అది ఓటు వృధా అవుతుంది. నాకు తెలుసు అట్లా గెలవలేడు ఆయన. కానీ ఆయన గెలిస్తే మీకు మోసపు మాటలే తప్ప ఈ 2,50,000 కోట్లు ఇచ్చాడు ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 50,000 కోట్లు కూడా ఇవ్వడం. ఆయన ఎంతసేపు నా అమరావతి కట్టుకుంటాను, దాంట్లో కమిషన్లు తీసుకుంటాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను అంటాడు తప్ప పేదవాళ్ళని చూసుకోవాలి, మధ్యతరగతి వాళ్ళని చూసుకోవాలి, పేద ప్రజలు బాగుండాలి, వాళ్ళు సుఖంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకోడు. అట్లాగే మీ పిల్లల చదువు కోసం మరి ప్రతి స్కూల్ కూడా అప్గ్రేడ్ చేసి కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువగా చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పిల్లలు అంబేద్కర్ అంత అవ్వాలని చెప్పి ఆయన ఆశ. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా పేద గురించి వచ్చి బాగా చదువుకుని విదేశాలు కూడా వెళ్ళి కష్టపడి అన్ని రకాలైనటువంటి వివక్షకు గురై విదేశాలకు వెళ్ళి ఈ భారత రాజ్యాంగాన్ని రాసేంత స్థాయిలోకి అంబేద్కర్ గారు వచ్చారని మీ పిల్లలు కూడా అంత అవ్వాలనేది ఆయన కోరిక, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. అందుకే రాష్ట్రం నడిబొడ్డులో విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహం. చూసారు మీరు అందరూ వెళ్ళి చూడండి, చాలా బాగుంది. సాయంత్రం పూట వెళ్తే మంచి ఆహ్లాదకరంగా విగ్రహం కూడా మంచి పెద్ద విగ్రహం పెట్టాడు ఆయనకి. ఒకటి అంబేద్కర్ గారికి మీద గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి, 2 మీ అందరికీ మీ పిల్లల స్ఫూర్తి. అది చూస్తే మా పిల్లలు కూడా, లేకపోతే పిల్లలు వెళ్తే మేము కూడా అంబేద్కర్ గారు అంత గొప్పగా చదువుకోవాలి, ఎన్ని కష్టాలు పడినా అని చెప్పి మీ పిల్లలకు స్ఫూర్తి రావాలని చెప్పి కూడా ఆయన కోరిక. అందుకే మీ పిల్లలకి మంచి విద్య, ఇందాక పొద్దున ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. 1,75,000 విద్యా దీవెన కింద వచ్చిందంట. ఆ బాబు ఇంజనీరింగ్ చదువుకుంటాడు, ఇంకా వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. అలాగే 30,000 ఆ అమ్మఒడి కింద వచ్చింది ఆ పిల్లలు చదువుకోవడానికి. మరి అన్ని కార్యక్రమాలు అంటే మీ పిల్లల చదువు కోసం, మీ సుఖ సంతోషాల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబం బాగుండడం కోసం, మీకోసం ఇన్ని రకాలైనటువంటి స్కీమ్, దాదాపు 25-30 స్కీములు ఉన్నాయి ఏదైనా కానీ, మొత్తం సంక్షేమ పథకాలు.
ఈ భారతదేశంలో నేను అంతా దిగాని చెప్పి ఎక్కడా కూడా నేను చూడాల ఇటువంటి స్కీములు. అలాగే డెవలప్మెంట్ కూడా చూసాం. డెవలప్మెంట్ అంటే ఏంటి? గాంధీ గారు చెప్పారు, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యం. మీ ఇంటి ముందుకు సచివాలయం వచ్చిందా లేదా? వచ్చిందా? ఒక్కొక్కళ్ళు నేను 2-3 కూడా చూస్తున్నా. నిన్న నందిగామలో ముప్పాళ్ళ గ్రామం వెళ్తే 2 కొత్త సచివాలయాలు ఓపెన్ చేశాను నేనే ఎమ్మెల్యే గారితో పాటు. అంటే 10 మంది అధికారులను పెట్టి మీ ఇంటి వద్ద మీరు వెళ్ళి కావాలంటే మీకు ఏ పనైనా సరే ఆ గ్రామ సచివాలయంలో మా మండల హెడ్ క్వార్టర్స్కి రావడం, లేదా మైలవరం రావడం, విజయవాడ రావడం, లేదా ఇంకెక్కడో రాజధాని నగరానికి వెళ్లకుండా మీకు అక్కడికక్కడే గ్రామ సచివాలయాలు పెట్టి మీ ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు చూసాం, అవి కూడా ఓపెన్ చేసాం. విలేజ్ క్లినిక్లు చూసాం. అన్నీ ఏది చూసినా మీ ఇంటి ముందుకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది అభివృద్ధి అంటే. మానవ అభివృద్ధే ఈ దేశానికి అభివృద్ధి. గ్రామ స్వరాజ్యం, గ్రామం బాగుండాలి, గ్రామంలోనే అన్నీ జరగాలి. వాళ్ళు వచ్చి రాజధాని నగరం వరకు ప్రజలు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన భావన. ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంది. అంటే దాదాపు 29 రాష్ట్రాలు ఉంటాయి ఈ దేశంలో. 29 రాష్ట్రాలు, దేశానికి కలిపి 30, అట్లాగే యూనియన్ టెరిటరీస్ ఒక 5-6 ఉన్నాయి, 7 అనుకుంటా, 8 ఉంటే ఒక 38 రాజధానులు ఉంటాయి, కానీ 38 సచివాలయాలు ఉంటాయి. కానీ ప్రతి ఊరికి 2-3 సచివాలయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేశంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు తెలియజేస్తున్నాం. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ భారతదేశానికి మొత్తం ఢిల్లీతో కలిపి 38 సచివాలయాలు ఉంటే ప్రతి గ్రామానికి ఆంధ్రప్రదేశ్లో 2,000 జనాభా ఉన్న ప్రతి చోట ఒక సచివాలయం పెట్టి, నాకు తెలిసి 5 కోట్ల మంది జనాభా అయితే దాదాపు ఎన్ని వస్తాయండి? ఎన్ని సచివాలయాలు? 10,000 పైన వస్తాయా? ఇంకా పైన వస్తాయేమో. 11,400 సచివాలయాలు అంటే అది మీ ఇంటి వద్దకు సచివాలయం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదని కాదు, మోసపు మాటలు నమ్మ ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు తీసుకొస్తున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని. ఎవరికి భవిష్యత్తు? అసలు ముందు అసలు బాబుకి గ్యారంటీ ఉందా గెలుస్తాడని? ఉందా? చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారంటీ లేదు, షూరిటీ లేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానికి గ్యారంటీ లేదు. మీ భవిష్యత్తుకి ఎట్లా షూరిటీ ఇస్తాడు? మీ భవిష్యత్తుకి ఎట్లా గ్యారంటీ ఇస్తాడు? ఆయన వచ్చినా కానీ మా పచ్చి మోసం. ఆయనకి కొడుక్కి, ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు. ఆయన ఓన్లీ ఆయన పనికి మాలిన కొడుకు లోకేష్ తప్ప ఎవరికి గ్యారంటీ లేడు. ఆయన షూరిటీ ఉండడు, గ్యారంటీ ఉండడు. మీకు ఇంకా ఏం చేస్తాడు? నేను 10 ఏళ్ళు చూసాను. ఒక ఎంపీగా ఆయన 1 నెల అయింది ఈ పార్టీలోకి వచ్చి. ఆయన విధి విధానం నచ్చక జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మీలాంటి వ్యక్తులకు మేము కూడా సేవ చేసుకోవచ్చు అని చెప్పి ఈ పార్టీలు చేరా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను మీకోసం ఈ 5 ఏళ్లలో 230 సార్లు బట్టలు నొక్కా. ఏమంటున్నాడు? ఎన్నిసార్లు నొక్కాడు ఆయన? ఆయన ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి ఒకసారే ఓటుకి వెళ్ళండి, 2 బటన్లు నొక్కండి, ఒకటేమో ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. ఎవరి కోసం? జగన్ గారి కోసం కాదు, మీకోసం మీరు నొక్కాలి. అర్థమైందా? ఎందుకంటే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మీ అందరికీ ఇప్పుడు 2.5 లక్షల కోట్లు ఇచ్చాడు. రేపు ముఖ్యమంత్రి అయితే 5 లక్షల కోట్లు ఇస్తాడు. 5 లక్షల కోట్లు నేను చెప్తాను. ఆయన మొన్న కరోనా వల్ల ఇంకా తక్కువ ఇచ్చాడేమో కానీ లేకపోతే ఈసారి కూడా ఎక్కువ ఇచ్చేవాడు. ఖచ్చితంగా రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మొత్తం ఎక్కడి నుంచైనా సంపద సృష్టించి మీకు 5 లక్షల కోట్లు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయన జీవితమే మీకోసం. ఆయన ముఖ్యమంత్రి ఒకసారి చేశాడు, ఆయన అన్నీ చూశాడు జీవితంలో. ఇంకా ఆయన కోసం ఆయన ముఖ్యమంత్రి అవసరం, మీకోసమే అవుతాడు ఆయన. మీరు కూడా మన కోసం మనం ఓటేసుకుంటున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2 ఓట్లు వేయండి. ఒకసారి వెళ్ళండి పోలింగ్ బూత్కి. ఆయన చెప్పేది ఒకసారి వెళ్ళండి, 2 ఓట్లు వేయండి. 2 సార్లు బటన్ నొక్కమంటారు. నొక్కుతారా? నొక్కితే ఈసారి 240 సార్లు నొక్కితే ఇది నెక్స్ట్ 550 సార్లు నొక్కుతాడు. 5 లక్షల కోట్లు ఇస్తాడు మీకు. 5 లక్షల కోట్లు అంటే నాకే ఎన్ని సున్నాలు పెట్టాలి? 5 పక్కన నాకు తెలియట్లా. వ్యాపారం చేశాను నేను, మరి నాకే తెలియదు. అంత ఇచ్చాడు మీకు. నా ఊహకే అందట్లా 2.5 లక్షల కోట్లు ఇచ్చాడంటే. కాబట్టి అట్లాగే మీకు మరి మీ వాడు అతి సామాన్యుడు కార్యకర్త, కింద స్థాయి నుంచి జెడ్పీటీసీ అయిన వైఎస్ఆర్సీపీలో జెడ్పీటీసీ అయిన సామాన్య కార్యకర్త, పేదవాడు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి మన తిరుపతిరావు యాదవ్ గారిని
ముఖ్యమంత్రి గారు ఈ మైలవరం అభ్యర్థిగా అంటే హేమహేములు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు మైలవరం గారు తెలుసా? హేమహేమిలు చాలామంది ఇక్కడ నాకు తెలిసి 3-4 మంత్రులు కూడా అంటాడు. అంతకుముందు చెల్మూల వెంకటరావు గారు కానీ వడ్డే శోభనాథ్ సార్ కానీ నిన్నగా మన పేరు కూడా చెప్పుకోవడం లేదు మాజీ జనవనరుల శాఖ మంత్రి. టీవీల్లో మా మీడియా వాళ్ళకి మంచి పండగ ఆయన వస్తే టీవీలోనే కుంఫులు కరాటీలు చేస్తూ ఉంటాడు. వెయిట్ చేయడు కానీ మీడియా మిత్రులు మీకు మంచి సందరా ఆయన వస్తే ఆయన చేశాడు. అటువంటి మహానుభావులు అందరూ అగ్రకుర్రాల వాళ్ళే చేశారు. 52లో ఫస్ట్ ఎలక్షన్ మొదటి ఎలక్షన్ మైలవరానికి అయితే ఈ దేశానికి అయితే అప్పటి నుంచి ఇప్పుడు వరకు అందరూ అగ్రకుర్రాల వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మీకోసం ఎమ్మెల్యే అంటే నాయకుల్లాగా పెత్తనం చేయకూడదు, సేవకుల్లాగా ఉండాలి. నా పార్టీలో నా కోసం కమిట్మెంట్ ప్రజల కోసం కమిట్మెంట్గా పనిచేసినటువంటి పార్టీ కార్యకర్త కాబట్టి పేదవాడు మిగతా విషయాలు ఏమంటే పార్టీ చూసుకుంటుంది. నేను వెళ్ళి పోటీ చేసి మైలవరంలో అక్కడ ఉన్న ప్రజలందరికీ సేవ చేయి తిరుపతిరావు యాదవ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈయన పంపించారు మీకోసం. ఓట్లేస్తారా ఈయనకి? మంచివాడైనా తిరుపతిరావు మీవాడు, మీ అందరిలో ఒకడు, ధనికుడు కాదు, పెత్తందారి కాదు, మీ మీద అజమాయిషీ చేయడు, మీకోసం మీ సేవకుల్లాగా పనిచేయమని ముఖ్యమంత్రి గారు పంపించాడు, చేస్తాడు కూడా. ఇప్పుడు ఆల్రెడీ జెడ్పీటీసీగా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక పని చేయాలంటే అంటే ఒక పేదవాడిని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యే చేయాలంటే ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. పేదవాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ప్రజాప్రతినిధి అవ్వు, ప్రజలకు సేవ చెయ్యి, నీ డబ్బుతో పని లేదు, నా పేరు చెప్పుకుని వెళ్ళితే ఓట్లు పడతాయి నీకు, నువ్వు గెలిచిరా అని చెప్పి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీ అబ్బాయిని, మీ తమ్ముడిని, మీ అన్నయ్యని తిరుపతిరావు యాదవ్ని మీ అందరూ ఆదరించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది కూడా మీకు ఆయన అభ్యర్థన కూడా. కాబట్టి మైలవరం ఎమ్మెల్యేగా తిరుపతిరావు యాదవ్ గారికి ఓటేయండి, భారీ మెజార్టీతో గెలిపించండి. అట్లాగే మీ అందరినీ మీరు గెలిపించుకోండి. మీ అందరూ మీరు గెలిపించుకోవాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, అంతేనా? మీరు గెలిచారంటే ఏ గుర్తు మంది? కాబట్టి మంచి కార్యక్రమం ఇది. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తీసేయండి కిందకి. కింద దించండి సార్, కింద దించండి. మీ ఇంట్లో మీ బిడ్డలను మీకు మంచి జరిగి ఉందా లేదా అని మాత్రమే ఆలోచించండి. మీ ఇంట్లో మీ బిడ్డలను మీకు మంచి చెప్పిన లక్ష్మి శీలం, నాగాంజలి కలకంటి, ఈ పాకలపాటి ఝాన్సీ సేవారత్నం. స్లైడ్లో ఉండండి. సార్ ఒకసారి చూడరా. ఇలప్రోల్ వివోఏ వారు కూడా వేదికపైన వస్తుగా ఆహ్వానిస్తున్నాం. పార్లమెంట్ సభ్యులు ప్రెసిడెంట్ నాని గారి ద్వారా సన్మాన కార్యక్రమం జరపబడుతుంది. ఒకసారి చూడ. అభినయమైన సేవా కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వం సంక్షేమ పథకాల యొక్క వారధిగా పిలువబడుతున్న వాలంటీర్ల యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే వెలుగు ఆఫీస్ నుంచి బెస్ట్ విఓఎస్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ విఓఎస్ సిగిలిశెట్టి పార్వతి గారు, మరి మన ఇబ్రహీంపట్నం మండలం
ఈ సంవత్సరం 4వ విడత వైఎస్ఆర్ ఆసరా 6,92,00,000 కేటాయించడం జరిగింది. చెక్కు పంపిణీ గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు వారి చేతుల మీదుగా చెక్కు పంపిణీ జరుగుతూ వచ్చింది. దాదాపు 753 గ్రూపులండి సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎంతో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు చేపడుతున్న ఈ సంక్షేమ పథకాల విషయాల్లో వాటి యొక్క అమలు తీరు ఎంత చక్కగా వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంతవరకు కూడా ఓపికతో మరి ఇలాంటి మంచి వాతావరణాన్ని కల్పించిన గౌరవ ఎంపీడీ గారికి, సభాధ్యక్షులు ఎంపీపీ పాలాడి జోష్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి గౌరవనీయుల అతిథులు మరి ఎంతో మంది వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా మరి ఇబ్రహీంపట్నం మండలాఫీస్ తరఫున కూడా పేరు రత్న సేవ మిత్ర వాలంటీర్స్ అందరూ కూడా ఉండండి. మీకు శాల్వాస్ అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అందువల్ల లాస్ట్ టైం మాకు సేవ రాలేదు. మేము సర్వీస్ అయితే చేశాను, అమౌంట్ అనేది రాలేదు. మాకు సచివాలయం సార్ లేదు సార్ మాకు ఇప్పుడు కూడా